ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మీరు చాలా సపోర్ట్ చేస్తున్నారు. మీరు ట్రూత్ మాట్లాడితే, ఫ్రీగా మాట్లాడితే, ఉన్నట్టుగా మాట్లాడితే మీరు యాక్సెప్ట్ చేస్తారని ప్రూవ్ చేసిళ్ళు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. గెలవడానికి పుట్టిన మగాడ్రావిడు అవినాష్, రోహిణి ఇట్లా వరుసగా గెలవడం చాలా దారుణంగా, అంటే దారుణంగా అవమానకరంగా ఉంటుంది ఎవరికి, కన్నడ బ్యాచ్ వాళ్ళకి. ఎక్కడి నుంచి తీసుకొచ్చిర్రు ఆయన్ని, ఎక్కడి నుంచి తీసుకొచ్చిర్రు ఈడ అబ్బా అని చెప్పేసి ఇట్లా మాట్లాడారు. రివ్యూలు ఇస్తున్నాం కదా మనం, ఆరగంటగా పోతే మన వీడియోలు వెళ్ళిపోతున్నాయి కదా అని చెప్పేసి మరి గలీజ్ మాటలు మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. ఈ పేరెంట్స్ వీక్ వచ్చిన తర్వాత మొత్తం ఆటంతా మారిపోయింది, మనుషులందరూ మారిపోయింది. ఏది నమ్మాలన్నా అంతకు ముందు నిజమా ఇప్పుడున్నది నిజమా అంటే అంతకు ముందున్నది నిజమే, ఇప్పుడున్నది నిజమే. హాయ్ ఫ్రెండ్స్, అసలు ఏమైతుంది బిగ్ బాస్ హౌస్లో అనేది కాకుండా, బిగ్ బాస్ హౌస్లో కాకుండా బయట ఏమవుతుంది అనే దాని గురించి ముందు మాట్లాడుకొని తర్వాత బిగ్ బాస్లో ఏం జరిగింది అనే దాని గురించి మాట్లాడుకుందాం. మరి బిగ్ బాస్ హౌస్లో ఏమవుతుంది అని తెలుసుకునేది, బయట ఏం జరగాలో మాట్లాడుకునేది ఏంటి అని అంటే ఓట్స్ గురించి, ఓటింగ్స్ గురించి మనం తెలుసుకోవాలి. మనం చూసినట్టయితే ఈ వారం ఓటింగ్లో అందరూ ఉన్నారు, ఇది నామినేషన్లో అందరూ ఉన్నారు. ఒక రోహిణి తప్ప, మెగా చీఫ్ రోహిణి తప్ప మిగతా వాళ్ళ అందరూ నామినేషన్లో ఉన్నారు. మరి ఇప్పుడు ఆటంతా ఎవరి చుట్టూ తిరుగుతుంది? గౌతమ్, నిఖిల్, వీళ్ళ ఇద్దరు చుట్టూ తిరుగుతుంది. ఆ తర్వాత ఎవరున్నారు? నబీల్ ఉన్నాడు, ఆ తర్వాత విష్ణుప్రియ ఉన్నది, ఆ తర్వాత రోహిణి ఉన్నది, ఆ తర్వాత ప్రేరణ ఉన్నది. ఇట్లా వరుసలు కలుపుకుంటూ పోవచ్చు మనం. అయితే ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉంటుందా, ఏముంటుందా అనేది ఇంకా కన్ఫర్మ్ కాలేదు. కన్ఫర్మ్ అవుతుంది, అవ్వగానే నేను మీకు అప్డేట్ కూడా ఇస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మీరు చాలా సపోర్ట్ చేస్తున్నారు. ముందు నుంచి ఈ సపోర్ట్ ఉంటే మనం ఇంకా 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 హై 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 అలా హైకి వెళ్ళిపోయే వాళ్ళం. బట్ ఎనీవే, ఈ అయిపోయే 2 వారాల ముందర మీరు మాకు సపోర్ట్ చేస్తున్నారు. నా కంటెంట్ మీరు నచ్చి మీరు నాకు సపోర్ట్ చేయడం మాత్రం మస్తు ఖుషి ఉంది అబ్బా, మస్తు అంటే మస్తు ఖుషి ఉంది. మీరు ట్రూత్ మాట్లాడితే, ఫ్రీగా మాట్లాడితే, ఉన్నట్టుగా మాట్లాడితే మీరు యాక్సెప్ట్ చేస్తారని ప్రూవ్ చేసిళ్ళు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. ఇట్లనే సబ్స్క్రైబ్ చేసి, ఇంకా లైకులు చేసి, కామెంట్లు చేసి మీరు మీ లవ్ని అట్లా నా మీద గురిపించండి. మీ మీద మా లవ్ని కంటెంట్ రూపంలో గురిపిస్తాం. ఓకే, అయితే ఇప్పుడు ఓటింగ్ విషయానికి వస్తే 3 రాష్ట్రాల ప్రజలేమో నిఖిల్ కోట్లేస్తున్నారు, 2 రాష్ట్రాల ప్రజలేమో గౌతమ్ కోట్లేస్తున్నారు. ఈ మాట నేను ఎందుకు అంటున్నానంటే, 2 రాష్ట్రాల ప్రజలంటే ఇప్పుడు గౌతమ్ తెలుగు అబ్బాయి, ఆంధ్ర తెలంగాణ, కన్నడ అబ్బాయి నిఖిల్. తెలంగాణ ఆంధ్రాలో సీరియల్ బ్యాచ్ వాళ్ళది ఉంది. సీరియల్ వాళ్ళే కాకుండా బిగ్ బాస్లో ఆయన ఆట చూసి, ఆయన వేట చూసి, ఆయన పోరాడే తత్వం చూసి అట్లా కూడా నిఖిల్కి ఫ్యాన్స్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో వాళ్ళు వాళ్ళు సో 3 రాష్ట్రాల ప్రజలు ఈయన ఓట్లేయడం, 2 రాష్ట్రాల ప్రజలు టగ్ ఆఫ్ 4 ఎవరికి, గౌతమ్కి ఓట్లేయడం, వీళ్ళ ఇద్దరిని ఇటు 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 ఇట్లా చేస్తుంది. మరి మీరు ఎవరు కోటేస్తున్నారు, మీరు ఎవరిని గెలిపిస్తున్నారు, మీకు ఎవరు గెలవాలని ఉంది? ఇప్పుడు నిఖిల్ వర్సెస్ గౌతమ్ అని అనుకుంటే ఎవరు గెలవాలని మీరు అనుకుంటున్నారు అనేది కింద కామెంట్ చేయండి. అండ్ ఇంకా నబీల్ విషయానికి వస్తే, నాకెందుకో ఈ విషయం మాట్లాడాలని ఉంది. అంటే 2 days 3 days బ్యాక్ జరిగింది, కాకపోతే నేను ఎందుకో నాకు ఇప్పుడు మాట్లాడాలనిపిస్తుంది ఈ దీని మీద. డ్రీమ్ బాయ్ జయసూర్య అనే యూట్యూబర్ మనకు తెలుసు ప్రాంక్స్ చేస్తాడు, రైట్? ఆ డ్రీమ్ బాయ్ జయసూర్య కూడా మనలాగే రివ్యూ స్టార్ట్ చేసిండు. సో రివ్యూ స్టార్ట్ చేసి ఒక విషయంలో ఏమన్నాడంటే, నబీల్ని అన్నాడు అనమాట, ఎక్కడి నుంచి తీసుకొచ్చిర్రు ఆయన్ని, ఎక్కడి నుంచి తీసుకొచ్చిర్రు ఈడ అబ్బా అని చెప్పేసి ఇట్లా మాట్లాడాడు. సీరియస్లీ రాంగ్, అది అట్లా మాట్లాడకూడదు. అంటే క్రిటిక్స్ ఉండాలి, కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం ఉంటే బాగుంటుంది. అంతేగాని ఇష్టం వచ్చినట్టు మాట్లాడి నీ అబ్బా నీ అయ్యా ఇలాంటివి వద్దు. ఇలాంటివి మాట్లాడి వాళ్ళని ఎందుకు లాగడం, లైక్ ఫ్యామిలీని ఎందుకు హర్ట్ చేయడం? బిగ్ బాస్ హౌస్లో మనం అందరం మాట్లాడుకుంటున్నాం, మనం అందరం రివ్యూస్ ఇస్తున్నాం. నాతో పాటు ఇచ్చే వాళ్ళు చాలామంది రివ్యూవర్స్ ఉన్నారు, చాలా పెద్ద వాళ్ళు ఉన్నారు. నేనంటే ఇప్పుడు స్టార్ట్ చేసిన, మరి మనందరం రివ్యూస్ ఇస్తున్నాం. కానీ ఆ హౌస్లో ఏమవుతుంది అనేది, బయటికి ఎట్లా పోర్ట్రే అవుతుంది అనేది కూడా వాళ్ళకి తెలియదు. సో అది మనం గుర్తుపెట్టుకొని రివ్యూలు ఇస్తే బాగుంటుంది. అట్లా ఇవ్వకుండా ఏదో మనం రివ్యూలు ఇస్తున్నాం కదా, మనం ఆరగంటగా పోతే మన వీడియోలు వెళ్ళిపోతున్నాయి కదా అని చెప్పేసి మరి గలీజ్ మాటలు మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. ఇప్పుడు నేను కూడా మాట్లాడేది అనుకో, నేను ఇట్లా మాట్లాడుతున్నా, ఇంత పద్ధతిగా నేను మాట్లాడుతున్నా అంటే కెమెరా ముందు 100 మంది చూస్తారు కాబట్టి. ఇప్పుడు నేను కూడా ఇప్పుడు నా ఫ్రెండ్స్ దగ్గర పోయిందనుకో, ఏంద్రా బలిచిందా అబే ఎహరా ఆరా ఇదిరా అదిరా అని చెప్పి మాట్లాడతాను నేను. అంటే అది మన రియల్ టోన్ ఉంటుంది. బట్ వెన్ వీఆర్ అగ్రెసివ్ మనం మాటలు వదులుతూ ఉంటాం. ఇప్పుడు బిగ్ బాస్ హౌస్లో పృథ్వీ గౌతమ్ని తిడితే మనం ఎట్లా డిఫెండ్ చేస్తున్నామో, మరి బయట ఉండి మనం కూడా మన కోపం వచ్చినప్పుడు మనం ఒక పర్సన్ని అట్లా తిట్టడం అనేది కరెక్ట్ కాదని మనం అనుకొని దాన్ని కంట్రోల్ చేసుకోవాలి. సో దానికి వాళ్ళ అన్నయ్య షర్జిల్ అన్న కూడా రెస్పాండ్ అయ్యిండు, అట్లా చేయొద్దు, మీరు తిట్టకండి, మీరు ఏమైనా వేసుకోండి కానీ ఇట్లా అబ్బా అయ్యా అని మాట్లాడకండి అని చెప్పి ఆయన రెస్పాండ్ అయ్యిండు. ఆ తర్వాత ఈ డ్రీమ్ బాయ్ జయసూర్య కూడా మళ్ళీ ఐఎమ్ సారీ, నేను ఇది ఫ్లోలో వచ్చేసింది, నేను కావాలని అనలేదు, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ అని చెప్పి ఆయన కూడా అపాలజీ చెప్పిండు. సో దట్స్ ఫైన్, దట్స్ వెరీ ఫెంటాస్టిక్ బై డ్రీమ్ బాయ్ జయసూర్య.
గుడ్ డెసిషన్ బ్రో అట్లా తీసుకొని చెప్పడం నిజంగా అంటే నిజంగా చాలా బాగుంది. అంటే మనకు తెలిసింది మనం తప్పని తెలుసుకున్న తర్వాత రియలైజ్ అయ్యి సారీ చెప్పడం అనేది దట్స్ అ గుడ్ క్వాలిటీ అండ్ యూ డిడ్ వెల్. ఓకే, సో ఓకే ఇక పక్కన పెడదాం. అయితే ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే ఏమైంది, టేస్టీ తేజ ఉన్న అవినాష్ ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. కాదన్నా ఈ ఫేరెన్స్ వీక్ వచ్చిన తర్వాత మొత్తం ఆట అంతా మారిపోయింది, మనుషులందరూ మారిపోయిండ్రు, ఏది నమ్మాలన్నా అంతకు ముందు నిజమా ఇప్పుడున్నది నిజమా అంటే అంతకు ముందు ఉన్నది నిజమే ఇప్పుడున్నది నిజమే. అందరూ చేంజ్ అయ్యారు. పేరెంట్స్ వీక్ వచ్చిన తర్వాత ఇన్పుట్స్ ఇస్తారు. ఇన్పుట్స్ ఇచ్చిన తర్వాత అవి తీసుకొని మారడం అనేది మన బాధ్యత, మన కర్తవ్యం. సో అదే తీసుకొని వాళ్ళు మారుతున్నారు. అది వాళ్ళకు గుడ్డ పాజిటివ్ అనేది జనాలు చూస్తారు. సో అది అట్లా టేస్ట్ మాట్లాడాడు. అండ్ ఇంకో అన్నాడంటే అన్న వరల్డ్ కార్డ్ ఎంట్రీలో ఎలిమినేట్ అయ్యేటోళ్ళు కూడా ఉండి హీరోలాగా అయిపోతున్నారు అనే మాట అఖిల్ అన్నాడు కదా, అఖిల్ సార్థక్, అది నిన్నే కావచ్చు అన్న అని చెప్పేసి అవినాష్ని అన్నాడు. దట్స్ అ ఫన్నీ థింగ్. అవినాష్ని అనలేదు, గౌతమ్ అనే సంగతి మనందరికీ తెలిసిందే. బట్ సేమ్ టైం ఏమైందంటే మనోడు కూడా ఎలిమినేషన్ దాకా పోయి నబీల్ వల్ల సేవ్ అయ్యి వచ్చిండు అవినాష్. సో ఇట్లా 2 జిమ్మికులు ఉన్నాయి. ఓకే, సో అట్లా మనోడు అట్లా అనుకున్నాడు. ఇక కట్ చేసే మానస్ అండ్ ప్రియాంక జైన్ వచ్చిళ్ళు. ప్రియాంక జైన్ అదేదో పులి కోసం వెళ్ళి అరెస్ట్ అవుతుంది అని చెప్పేసి న్యూస్ ఛానల్ వచ్చింది. నేనేమనుకున్నా నిజంగానే అవుతుంది కావచ్చు అనుకున్నా. తీరా వరకు 2 రోజులు కాలే బిగ్ బాస్ హౌస్లో కనబడుతుంది. ఏమవుతుందో అర్థం కాదు. అంటే హైప్ కోసం మన న్యూస్ ఛానల్ ఇట్లా చేస్తారు, ఏందో ఏమో గైస్. ఉన్న నిజాన్నే మనం చెప్పడానికి 100 విధాలుగా ఆలోచిస్తున్నాం, లేని అబద్ధాన్ని వాళ్ళు నిజం చేసి చూపిస్తారు ఈ టీవీ ఛానల్స్. సో మెంటల్ స్ట్రెంత్ అండ్ బ్యాలెన్స్ దానికి సంబంధించి వీళ్ళు ఒక టాస్క్ పెట్టిళ్ళు. ఆ టాస్క్లో నబీల్ 4 బాల్ వేసిండు, 4 6 24. లైక్ ఇట్లా తమిళ్లో ఆట ఆడిన ఆ ఆట తీసుకొచ్చి పెట్టిళ్ళు. యాజ్ ఇట్ ఈస్ డిట్టో మొన్ననే మనం చూసినాం, అదే ఆట తీసుకొచ్చి పెట్టిళ్ళు. ఆటలన్నీ అక్కడి ఇక్కడ ఇది ఎదుర్కొచ్చి పెడుతున్నారు, కొత్త ఆటలు ఏం పెట్టట్లే. ఎందుకు అట్లా ఇస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. సో ఇక్కడ ఏమైంది, నబీలు ఆ తర్వాత వీళ్ళందరూ ఆడినారు. దీనికంటే ముందు ఆట సుడోకు ఆడిరు. సుడోకు ఆటలో నబీల్ ఫస్ట్ పోయి చేసిన అనుకున్నాడు, ఎటు చూసినా 15 రావాలని చెప్పిండు. ఇట్లా చూసినా 15 రావాలి, ఇట్లా చూసినా 15 రావాలి, ఎట్లా చూసినా కూడా ఆ సుడోకు 6 బాక్సులు అవుతున్నాయో 6 బాక్సులలో 15 రావాలి కౌంట్ చేస్తే అని అన్నాడు. అయితే మిస్ చేసి వీళ్ళందరూ. ఇక్కడ ప్రేరణ ఫస్ట్ పెట్టింది, బట్ అందరికీ అర్థం అవ్వట్లేదు అని చెప్పేసి ఏం చేసిండు, మళ్ళీ మీకు ఒక హింట్ ఇస్తున్నా, అన్నీ కలిపి రావాలంటే మధ్యలో 5 ఉండాలని చెప్పేసి బిగ్ బాస్ ఒక వాళ్ళకి రిలాక్సేషన్గా ఒక టిప్ ఇచ్చిండు, ఇట్లా చేస్తే మీరు సక్సెస్ చేయగలుగుతారు దాన్ని అని. కాకపోతే దీనికంటే అందరికంటే ముందు ప్రేరణ చేసింది, కానీ ప్రేరణ బెల్లు కొట్టలేదు. తర్వాత ఏమైంది, మళ్ళీ స్టార్టింగ్ నుంచి పెట్టేసరికి ఏమైంది, ఫస్ట్ ఎవరికి వచ్చింది, అవినాష్కి వచ్చింది. సో అవినాష్కి రావడం ఏమైంది, పెద్ద ప్రయోజనం వచ్చి అవినాష్ ఇవాళ 2 టాస్కులు విన్ అయ్యి చీఫ్ కంటెండర్గా ఎన్నికయ్యాడు. పాపం నబీల్కి బ్లాక్ బ్యాడ్జ్ వచ్చింది. పాపం ప్రూవ్ చేసుకోవాలనుకున్నాడు నబీల్, చాలా ప్రూవ్ చేసుకోవాలని ఇన్ని రోజుల నుంచి టాస్కులు అనుకున్నాడు. అంతకుముందు ఏమో టాస్కులు సాక్రిఫైస్ చేసి ఇప్పుడు ఆడాలనుకున్న టైంకి ఎగ్జాక్ట్లీ ఏదో టికెట్ ఫినాలేకి పోయే దారిలో మనోనికి అట్లా బ్లాక్ బ్యాడ్జ్ రావడం, టికెట్ ఫినాలే రేస్ నుండి తప్పుకోవడం అనేది చాలా బాధాకరంగా ఉంటుంది. సో నబీల్కి ఇవ్వడం నాకు కూడా కొంచెం మంచిగా అనిపించలేదు, ఎందుకంటే ప్రూవ్ చేసుకోవాల్సిన క్యాండిడేట్. పాపం ఇప్పుడు ఆయన కొంచెం ఏమైందంటే ఈ వైల్డ్ కార్డ్ ఎలిమినేట్ అయిపోయి వెళ్ళిపోయిన వాళ్ళు, వైల్డ్ కార్డ్ ఎంట్రీ వచ్చిన వాళ్ళు, మీ నామినేషన్ పాయింట్లో వేరే ఉంటుంది బాగుంటాం అనేసరికి ఏమైందంటే అది ఎక్కువ తీసుకొని దాని మీదనే కాన్సన్ట్రేట్ చేసేసరికి అది కొంచెం ఎందుకో క్రింజ్ లాగా అవుతుంది. మనోడు అంతా గేమ్ అవ్వచ్చు, ఆయన జెన్యూనిటీ అవ్వచ్చు, అంతా బాగానే ఉంటుంది, కానీ క్రింజ్ లాగా అవుతుంది, అరుపులు అవి కొంచెం క్రింజ్ లాగా అవుతుంది. సో అది కొంచెం తగ్గిస్తే బాగుండు నబీల్ అనే ఫీలింగ్. బట్ నబీల్ కూడా టాప్ 5 రేస్లో ఉండే క్యాండిడేట్, టాప్ 5లో ఉంటాడు, టాప్ 3లో ఉంటాడు. విన్ అవ్వాల్సిన క్యాండిడేట్ కొంచెం అయినాకైనా తగ్గించుకున్నాడు. సో ఇంకా గేమ్ మిగిలింది, మరి ఏం చేస్తారో మనం చూడాలి. సో నబీల్కి అట్లా అయింది, కొంచెం బాధ అనిపించింది నాకు. అండ్ ఇక మానసు తర్వాత వాళ్ళిద్దరు వచ్చి బాగా అలరించడం, అవినాష్ రోహిణి ఇట్లా వరుసగా గెలవడం చాలా దారుణంగా అవమానకరంగా ఉంటుంది ఎవరికి, కన్నడ బ్యాచ్ వాళ్ళకి. కన్నడ బ్యాచ్ తెలుగు బ్యాచ్ అని నేను అనుకోలేదు, బట్ అది డివైడ్ అయిన తర్వాతనే నేను స్టార్ట్ చేసిన ఇది. సో ఇప్పుడు అవమానకరంగా ఉంటుంది, ఎందుకంటే వాళ్ళిద్దరు అసలు జోకర్లు, ఎంటర్టైనర్లు, ఏం ఆడలేరు, ఏం చేయలేరు అన్నోళ్ళు టాస్కులలో విన్ అవుతున్నారు. బట్ టుడే, యాజ్ ఆఫ్ టుడే, ఇవాళ ఫిజికల్ స్ట్రెంత్కి సంబంధించిన టాస్కులు రాబోతున్నాయి. ఈ ఫిజికల్ స్ట్రెంత్ టాస్క్లో అందరు పోయి నిఖిల్కి వచ్చింది. నిఖిల్ ఆట గురించి మాట్లాడితే గెలవడానికి పుట్టిన మగాడరా వీడు అన్నట్టుంటాడు నిఖిల్ చూస్తే. ఓకే, ప్రతి టాస్క్లు ఇచ్చి పడేస్తాడు, అది మైండ్ అవ్వచ్చు, ఫిజికల్ అవ్వచ్చు, ఏదైనా గేమ్ పెడితే ఇచ్చి పడేస్తాడు. ఇక మిగతా విషయాలు కొన్ని అవి పక్కకు పెడతాం, అవి అన్ని ప్రతి వీడియోలో మాట్లాడుకోవడం బాగుండదు. సో అలా ఆయన ఆటకి ఇచ్చి పడేస్తాడు కాబట్టి సో ఇవాళ ఆయన ఒక్కడే మిగిలిపోయిండు. ఇవాళ ఎవరు వస్తారు ఏందనేది ఆల్రెడీ అప్డేట్ వచ్చింది. ఆ అప్డేట్ గురించి ఇంకొక వీడియో చేస్తే అసలు ఏం అప్డేట్స్ ఉండబోతున్నాయి అనేది. సో ఇది ఇవాల్టి ఓవర్ వ్యూ, నాట్ కంప్లీట్ రివ్యూ. ఈ టైంలో ఇట్లా అయింది, ఆ టైంలో ఎట్లా అయింది, 5 గంటలకు అట్లయింది, 6 గంటలకు అయింది, నేను అది చెప్పదలుచుకోలేదు. అండ్ అవినాష్కి తర్వాత నబీల్కి ఒక చిన్న గొడవ అయింది, క్లాష్ అయింది. లైక్ ఏంది, ఎవరైనా చెప్పి ఉంటారు సుడోకు గేమ్లో అని చెప్పేసి అన్నాడు, బట్ ఎవరు చెప్పలేదు, దాన్ని మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నాడు. బట్ తర్వాత వాళ్ళు
దాన్ని క్లారిఫై చేసుకున్నారు. అంతే. నేను ఆ ఎపిసోడ్ గురించి ఇంతే మాట్లాడాలనుకున్నా. గొడవలు ఉంటే ఏమైనా ఎక్కువ మాట్లాడడానికి ఛాన్సెస్ ఉండేది, ఎందుకంటే వాళ్ళ రియల్ ఫేసెస్ బయటపడతాయి. సో దిస్ ఆల్ అబౌట్ టాస్క్. మీరు అందరు చూశారు కాబట్టి ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. బట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్. మీరు మళ్ళీ కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా వీడియో చూసినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ ద వీడియో. అండ్ మీ కామెంట్ చేస్తే ఇంకా 10 మందికి వెళ్తే లైక్ అండ్ కామెంట్ చేస్తే. సో సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. మరొక వీడియోతో మళ్ళీ ముందుకు వస్తా. అంతవరకు సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.